ప్రత్యర్థులపై బరిగీశారు, గురు చూసి కొట్టారు, కలహాలు లేకుండా కలిసి నడిచారు. బస్తీల్లో గల్లీ గల్లీ ఇల్లు తిరిగారు. తమను ఒకటంటే రెండింటితో సమాధానం చెప్పి జనాన్ని ఒప్పించి ప్రత్యర్థుల్ని మట్టి కరిపించి బాజాప్తాగా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచింది హస్తం పార్టీ. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ సాగించిన జుగల్బందీ నభూతో నభవిష్యత్. విజయంలో కార్యకర్త నుంచి పీసీసీ చీఫ్ దాకా, వార్డు మెంబర్ నుంచి సీఎం దాకా పాత్ర ఉన్న ఈ క్రెడిట్ మాత్రం ద వన్ అండ్ ఓన్లీ ముఖ్యమంత్రిదే. ఇక టఫ్ ఫైట్ ఇస్తామన్న బీఆర్ఎస్ 25,000 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఇక మరో జాతీయ పార్టీ బీజేపీకి జూబ్లీహిల్స్ జనం డిపాజిట్ కూడా గల్లంతు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసొచ్చింది. గత ఏడాది కంటోన్మెంట్, ఇప్పుడు జూబ్లీహిల్స్. ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజారిటీతో బంపర్ విక్టరీ కొట్టారు. దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్న బీజేపీ ఈ బైపోల్లో మాత్రం డిపాజిట్ దక్కించుకోకపోవడం రాజకీయ విషాదం. అధికార పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 98,988 ఓట్లొచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు వస్తే బీజేపీ క్యాండిడేట్ లంకాల దీపక్ రెడ్డికి కేవలం 17,061 ఓట్లే వచ్చాయి. ఇక నోటాకు 924 ఓట్లు పడ్డాయి. జూబ్లీహిల్స్ లో విజయం కోసం వ్యూహాత్మక రాజకీయం చేసింది కాంగ్రెస్ పార్టీ. బైపోల్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లను సీఎం రేవంత్ సమన్వయం చేసుకుంటూ అటు పార్టీ శ్రేణులను, ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు కాంగ్రెస్ విజయ సూత్రాలను నూరిపోశారు. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు నుంచే జూబ్లీహిల్స్ పరిధిలోని డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు రేవంత్. కాంగ్రెస్ అంటేనే మామూలుగానే కలహాలు, కయ్యాలు. కానీ ఈసారి ఎలాంటి కలహాలు లేకుండా గెలవకుంటే అందరం మునిగిపోతామని గ్రహించి కలిసికట్టుగా పనిచేశారు కాంగ్రెస్ నాయకులు. ఈ పాజిటివ్ వేవ్ భవిష్యత్తులో ఉంటుంది. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 100కు పైగా సీట్లు గెలుచుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ పాజిటివ్ పవనాలు రేపు వచ్చే జీహెచ్ఎంసీ మరియు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. ఇక రేవంత్ సర్కార్ కొలువు తీరినప్పటి నుంచి మైనార్టీ నేతకు బెర్త్ లేకపోవడం, జూబ్లీహిల్స్ లో మెజార్టీ ఓటర్లు వారే కావడంతో వ్యూహాత్మకంగా అజారుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టడంలో సక్సెస్ అయ్యారు రేవంత్. జూబ్లీహిల్స్ ప్రచారంలో దివంగత ఎన్టీఆర్, పీజేఆర్ల పేర్లను పదే ప్రస్తావించింది అధికార పార్టీ. ఇక అన్నింటికీ మించి ప్రచారంలో బ్రహ్మాస్త్రంగా పనిచేసింది. కాంగ్రెస్ కు బాగా మైలేజీ తీసుకొచ్చింది. నవీన్ యాదవ్ విజయానికి కలిసొచ్చిన అంశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం. ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే ఏం చేస్తామో చెప్పడమే కాదు, తనపై నమ్మకం ఉంచాలని జనాన్ని మెప్పించారు. ఎట్ ది సేమ్ టైం ప్రత్యర్థులకు దిమ్మ తిరిగే పంచులిచ్చారు రేవంత్. ఇక ఈ ఎన్నికల్లో పార్టీ కార్యకర్త నుంచి పీసీసీ చీఫ్ దాకా, వార్డ్ మెంబర్ నుంచి సీఎం వరకు ఒక్కటే గెలిచిన విజయం. కాంగ్రెస్ ఏకతాటిపై ఉంటే ఎవరేం చేయలేరని సూత్రీకరించారు సీఎం రేవంత్ రెడ్డి. దీన్ని ప్రజల యొక్క ఆశీర్వాదంగా, దీన్ని ఒక బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ నాడు స్వీకరించడం జరిగింది. ఎన్నికల్లో నెగ్గితే ఉప్పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి తెలీదు. పోలైన ఓట్లలో 51% కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా ఎప్పుడూ లేనంత బలం, ప్రజాబలం ఈనాడు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. సంక్షేమం, అభివృద్ధిని 2 కళ్ళలాగా భావించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్న సచివాలయానికి రండి. కేంద్రంలో మన పెండింగ్ ఉన్న ప్రాజెక్టుల విషయంలో మనం చర్చించుకుందాం. ఎంఐఎం పార్టీకి ముఖ్యంగా సిపిఐ, సిపిఎం, కోదండరాం సార్, ఇతర సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ లో మార్పులకు నాంది పలికిందని చెప్పాలి. ఇక్కడ గెలుపే తంత్రంగా తన చాణక్యాన్ని ప్రదర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను హైకమాండ్ తో ఒప్పించి ఖరారు చేయించడం మొదలు, ప్రచార వ్యూహాలు, పార్టీని సమన్వయం చేయడం, మంత్రులకు బాధ్యతలు ఇచ్చి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం, అధికార పార్టీని ఓడించేందుకు నిలబడ్డ వైరిపక్షాలను ధీటుగా ఎదుర్కోవడం, అంతిమంగా ఉప ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించడంతో ఈ బైపోల్ విజయం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలదే అయినా దీని క్రెడిట్ కు కర్త, కర్మ, క్రియ రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని
తన వ్యూహ చతురతతో పార్టీలో పలు అడ్డంకులను అధిరోహించారు రేవంత్ రెడ్డి. గతంలో జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్ ను ఈసారి బరిలో దించకుండా నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని హైకమాండ్ పెద్దలతో ఒప్పించి ఖరారు చేయించారు. అజరుద్దీన్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పోస్ట్ ఇప్పించి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇక పార్టీలో ఎప్పటినుంచో మంత్రి పదవులు ఆశించిన సీనియర్ ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులకు అధిష్టానంతోనే వారి పదవులను భర్తీ చేయించారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది పథకాలను నేరుగా కలెక్టర్లు, డిపార్ట్మెంట్స్ హెడ్స్ తో రివ్యూ చేసే పవర్ కట్టబెట్టి మంత్రివర్గ సమావేశాలకు కూడా హాజరయ్యే విశేష అధికారాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కేబినెట్ ర్యాంక్ హోదాతో ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మరో సీనియర్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా నియమించారు. ఈయనకు కూడా కేబినెట్ హోదా కల్పించారు రేవంత్ రెడ్డి. సో ఇద్దరు సీనియర్స్ ను మంచి పోస్టులో సర్దడంతో ఇక రాబోయే మంత్రివర్గ విస్తరణలో బీసీలకు మిగిలిన బెర్తులు ఇప్పించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి. ఇప్పటికే మంత్రివర్గంలో రేవంత్ సహా 16కు చేరడంతో ఇంకా 2 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడున్న వారిలో వివాదాస్పదంగా మారిన ఇద్దరు ముగ్గురిని తప్పించి ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని బీసీ కులాల ఎమ్మెల్యేలకు పునర్వ్యవస్థీకరణలో ఛాన్స్ ఇప్పించేలా రేవంత్ రెడ్డి ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఫలితంతో జోష్ మీదున్న కాంగ్రెస్ గ్రేటర్ బరిలో నిలిచి గెలవాలంటే బలమైన లీడర్, క్యాడర్ ఉండాలి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జంట నగరాల్లో కాంగ్రెస్ ఉనికిపాట్లు పడింది. అందుకే కారు పార్టీ నేతలను ఓటమితో ఇప్పటికీ నిరుత్సాహం ఆవహించింది. ఇంకా 3 ఏళ్ల పాటు అధికారంలో ఉండే ఛాన్స్ హస్తం పార్టీకి ఉంది. ఇక గ్రేటర్లో గెలిచిన బీఆర్ఎస్ లో బలమైన నాయకులను తమ పార్టీ వైపు తిప్పుకుంటారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలా చేయడం వల్లే గ్రేటర్లో కాంగ్రెస్ బలపడుతుంది. పాత కొత్త నాయకుల సమన్వయంతో గ్రేటర్ పై కాంగ్రెస్ జెండా ఎగరేయాలన్న వ్యూహంతో ఉంది అధికార పార్టీ. అటు బీజేపీని, ఇటు బీఆర్ఎస్ ను బలంగా కొట్టాలంటే గులాబీ దళాన్ని చీల్చక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే గులాబీ నేతలు కారు దిగి కాంగ్రెస్ కు కనెక్ట్ అయ్యేవారు ఎవరు, ఎందరు అనే ప్రశ్న వస్తోంది. ఇక జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది బీఆర్ఎస్. గత ఏడాదిలో జరిగిన కంటోన్మెంట్ లో జరిగిన బైపోల్లోనూ ఓటమి పాలైంది కారు పార్టీ. జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం సెంటిమెంట్ ఏమాత్రం పనిచేయలేదు. హోరాహోరీగా ఫలితం ఉంటుందనుకున్న దాదాపు 25,000 మెజారిటీతో ఓడిపోవడంతో డీలా పడింది బీఆర్ఎస్ క్యాడర్. ఈ ఉప ఎన్నికల్లో ప్రచారానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాకపోవడం ఒక మైనస్ అయితే, కనీసం తమ పార్టీ అభ్యర్థి సునీతకు ఓటేయాలని జూబ్లీ ఓటర్లకు కేసీఆర్ అప్పీల్ కూడా చేయకపోవడం కూడా ప్రభావం చూపించిందంటున్నారు. అటు తన తండ్రి మరణంతో 12 రోజులు ప్రచారానికి దూరంగా ఉన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ అనివార్యంగా తప్పుకోవడంతో బీఆర్ఎస్ ప్రచార భారం మొత్తం కేటీఆర్ పై పడింది. బీఆర్ఎస్ అభ్యర్థికి ఓట్లు రాల్చే విషయంలో పెద్దగా ప్రభావం చూపించలేదు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. 7 డివిజన్లలో బీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. అన్నింటికీ మించి గోపీనాథ్ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కడం కూడా ఒక మైనసే. తన కొడుకు మృతిపై కేటీఆర్ ఆన్సర్ చెప్పాలని గోపీనాథ్ తల్లే స్వయంగా ఆరోపణలు గుప్పించడం కారు పార్టీకి కాస్త మైలేజ్ తగ్గించింది. మా నాయకుడు పెద్దలు కేసీఆర్ గారు మాకు ఈ రోజు కాదు 25 ఏళ్ళుగా చెప్తున్న మాట ఒకటే, ఎన్నికల్లో జయాపజయాలు, గెలుపు ఓటములు అత్యంత సహజం. కాబట్టి గెలిచినప్పుడు పొంగిపోవద్దు, ఓడినప్పుడు కుంగిపోవద్దు అనే మాట కేసీఆర్ గారు మాకు ఈ రోజు కాదు 25 ఏళ్ళుగా చెప్తానే ఉన్నారు. ఈరోజు కూడా సహజంగానే ఫలితాలు మమ్మల్ని కొంత నిరుత్సాహపరిచిన మాట వాస్తవం, దానిలో ఏమీ అనుమానం లేదు. అయినప్పటికీ దీనికి కుంగిపోయేది లేదు, బాధపడేది లేదు. మేము అనవసర అంశాల జోలికి పోలేదు. కులము, మతము వీటి పేరు మీద డైవర్షన్ రాజకీయాలు చేయలేదు. బూతులు అసలు మాట్లాడలేదు. ఆఖరికి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి బూతులు మాట్లాడినా మేము మాత్రం బూతులు మాట్లాడలేదు. కేవలం ప్రజా సమస్యల గురించే మాట్లాడాం. చాలా హుందాగా ఈ ఎన్నికల్లో కొట్లాడినామని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇక దేశంలో విజయ దుందుపి మోగిస్తూ అప్రతిహత విజయాలు నమోదు చేస్తున్న బీజేపీకి జూబ్లీహిల్స్ లో డిపాజిట్ దక్కకపోవడం ఆ పార్టీ నేతల్ని విస్మయానికి గురిచేస్తోంది. పైగా జూబ్లీహిల్స్ ప్రాంతం బీజేపీ ఎంపీ సిట్టింగ్ స్థానమైన సికింద్రాబాద్ లో భాగం. అయితే జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక విషయంపై ఈక్వేషన్స్ కుదరక మీనమేషాలు లెక్కించడం, చివరకు గతంలో పోటీ చేసిన దీపక్ రెడ్డికి మళ్లీ టికెట్ ఖరారు చేయడంతో క్యాడర్ లో పెద్దగా ఉత్సాహం కనిపించలేదు. ఇక అన్నింటికి మించి పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసినట్లుగా పీఎం మోదీ మానియా ఉప ఎన్నిక సందర్భంగా పనిచేయలేదు. అన్నింటికి మించి జూబ్లీహిల్స్ కమలంలో బలంగా లేని ద్వితీయ శ్రేణి లీడర్లు,
సరైన క్యాడర్ లేకపోవడం కూడా ఆ పార్టీకి మైనస్. ఇక కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు చేసిన ప్రచారం సరిపోలేదు. మొత్తం మీద జూబ్లీహిల్స్ జనం బీజేపీని నమ్మనందువల్లే డిపాజిట్ దక్కలేదు. ఎన్నికలు వెరీ కామన్. ఉప ఎన్నికలు అప్పుడప్పుడు వస్తాయి. ఒకసారి ఒక పార్టీని గెలిపిస్తే ఇంకోసారి మరో పార్టీని దీవిస్తారు జనం. అంతిమంగా తమను నమ్ముకున్న ప్రజలకు మేలు చేస్తున్నాయా లేదా అన్నదే చూడాలి. గెలిచిన పార్టీ పబ్లిక్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎంతో కొంత అభివృద్ధి చేసి చూపించాలని ఆశిద్దాం, కోరుకుందాం.